దామిని, ఆ కాఫీకి టైం అయి ఉండాది, తీసుకురావాలని తెలీదా? ఆ తెస్తున్నాను అత్తయ్య గారు. ఆ, ఎలాగైనా దీని బెండు తీయాలి. అత్తలేని కోడలు ఉత్తమురాలు అనే పాటని కోడల్లేని అత్త ఉత్తమురాలు అని మార్చేస్తా. ఏంటి నాన్న, టైర్డ్ అయ్యవా? ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇదిగోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. ఇది కాఫీయా? అవును, కావాలంటే తాగి చూడండి. ఇంత చిన్న దాంట్లో ఎందుకు తీసుకొచ్చావే? స్పూన్లో తీసుకురాకపోయావా? సరే తెస్తానుండండి. ఆగవే, నేను పెద్ద గ్లాసులోనే తాగుతాను. పోయి తీసుకురాపో. కుదరదు అత్తయ్య గారు. ఎందుకంటే ఇంతకు ముందు లీటర్ పాలు తెప్పించేవాళ్ళు కదా, ఇప్పుడు దాన్ని 100 గ్రాములకి మార్చేశాను. ఎందుకు? బడ్జెట్ అండి, బడ్జెట్. మా ఆయన్ని చూడండి, పాపం ఎంత కష్టపడి పనిచేస్తున్నారో. మనం సేవ్ చేయాలి కదా. అమ్మా తల్లి, నీ కాఫీ కోదండం, డైరెక్ట్ గా భోంచేస్తాను. అన్నం పెట్టు. ఏమండి, మీరు కూడా రండి. ఏం కూర? కోడి కూర వండాను. కోడి కూర అయితే పద, ఓ పట్టు పడదాం. రారా, పదమ్మా. పద. కోడి కూర అన్నావు, కోడేదే పారిపోయిందా? వేస్తానుండండి. ఏంటే, ఎండిపోయిన బావిలో బకెటేసి తోడుతున్నట్టు పులుసులో గరిటె పెట్టి అలా తోడుతున్నావేంటే? చికెన్ పులుసు వండాను, ముక్కలు అడుక్కుపోయి అడుగునున్నాయి, అవే వెతుకుతున్నాను. ఇదేంటే బొక్కుంది, దీనిలో మాంసమేది? మీకు బుర్రుండి బ్రెయిన్ లేనట్టు ఈ కోడికి ఎముకలెక్కువ, మాంసం తక్కువ. ఒరేయ్, నీ పెళ్ళం చూడరా ఎలా మాట్లాడుతుందో. దామిని, మా అమ్మ ఇది వరకు చికెన్ ఎలా తినేదో తెలుసా? కోడి కూర, చిల్లుగారి. ఆ విధంగా తినేది. అదేం తిండండి, రాక్షస తిన్నట్టు. రేపటికి బ్రతకము, ఈ రోజే పోతామన్నట్టు. అయినా మన ఇంట్లో ఫుడ్ ఛాలెంజ్లేం జరగట్లేదు, ఆ రేంజ్ లో తినడానికి. నాకిప్పుడు ఫుల్ కోడి కావాలి, తెస్తారా తేరా? బడ్జెట్ అత్తయ్య గారు, బడ్జెట్. దామిని, ఫుడ్ పెట్టకపోతే మా అమ్మ చచ్చిపోతుంది. మసాలా ఫుడ్ పెట్టినా ఇంకా తొందరగా పోతుంది. అత్తయ్య ఆరోగ్యం గురించి నాకు తెలీదా? మీరు తినండి అత్తయ్య గారు. మళ్ళీ పులుసేనా? పెత్తనం తీసుకుని నాకే పస్తులు పెడుతోంది. ఏం చేస్తాం, తినక తప్పుతుందా? ఏదో రోజు ఇలాగే నీ మెడ కొరుకుతానే. సంతోష్ ఇంకా రాలేదేంటి? సస్పెండ్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ బయటికెళ్తే ఈవినింగ్ వరకు రావడం లేదు. అత్తయ్య, అత్తయ్య! ఏంటి? ఈయనకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారో మీకేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా ఆడేం చిన్నపిల్లాడా? తిరునాళ్ళలో తప్పిపోయినాడు, తప్పిపోవడానికి వస్తాడులే. ఎందుకు టెన్షన్ పడతావు? జాబ్ లేదు, ఎక్కడ తిరుగుతుంటాడో ఏంటో. ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడాడు అంటారు. ఆడు తిరిగితే తప్పేంటి? ఓ, ఆ సామెత మీకిలా అర్థమైనందుకు మిమ్మల్ని అభినందించాలి. ఏంటే సెటర్లు వేస్తున్నావు? నీ గొప్పెంటితనం నీ ఇంట్లో చూపించుకో, నా ఇంట్లో కాదు.
అది ఓకే. ఏయ్, ఎవతివే నువ్వు? ఏంటండి ఈ వేషాలు? దీన్ని ఇంటికి తీసుకొచ్చారేంటి? వాట్స్ రాంగ్ ఇన్ దిస్? షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏదో సవితిని తీసుకొచ్చినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అది సరిపోదా? ఇలాంటి వాళ్ళతో కూడా ఎందుకు తిరగాలి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్ళైన మొగాడితో తిరుగుతున్నావు, సిగ్గులేదా నీకు? బయటికి పోవే. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టమంటావా? ఇంకొకసారి నా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టావంటే చంపేస్తాను. నువ్వేం మాట్లాడవేంటి సంతు? ఏయ్, నా ఫ్రెండ్ ఎందుకు కొట్టావు? సారీ చెప్పు. దీనికి నేను సారీ చెప్పాలా? ఏయ్, ముందు బయటికి పదవే. పద పద. ఏయ్, ఇంటికి వచ్చిన మనుషులతో అలాగే ప్రవర్తించేది? ఇంకేం చేయమంటారు? అలాంటి తిరుగుబోతులకి ఆకేసి వడ్డించమంటారా? దీపం పెట్టి పూజించమంటారా? అదేమైనా మీ చుట్టమ్మా, మా బంధువా? లోపల పదండి. డోంట్ టచ్ మీ. నాకు తెలుసు ఎలా. అయ్యో, ఏ, కొడుకు తాకబోతవుతున్నారు. మీరేం చెప్పరేంటి అత్తయ్యా? ఉద్యోగం పైన బాధలో ఉన్నాడు, తప్పే ఉంది. నేనే చెప్పాలి.